మిత్రులకి వందనాలు. ఎట్టకేలకు మనకు నిన్ననే గౌరవ తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1కి సంబంధించినటువంటి జీవో 29 తర్వాత అదేవిధంగా వికలాంగుల దివ్యాంగుల రిజర్వేషన్లను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ని సమాంతరంగా అమలు చేయాలని చెప్పేసి ఒకటి, తర్వాత ఈ జోనల్ నాన్ లోకల్ ఇష్యూస్ మీద ఇట్లా పిటిషన్స్ నిన్న దాదాపు 7 పిటిషన్లు హైకోర్టు ముందు పెండింగ్ ఉండే. విచారణ అనంతరము నిన్న అన్ని పిటిషన్లను డిస్మిస్ చేయడం జరిగింది. అంటే మనం గతంలోనే చెప్పినట్లుగా జీవో 29 వల్ల ఆనాడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి కేసులలో అసలు మెయిన్స్ ఎగ్జామ్ రాయకుండా స్టేలు ఇవ్వడము లేకపోతే అట్లా చేసేంత సివియారిటీ కేసులలో లేదని చెప్పేసి నేను గతంలోనే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాగానే కూడా చెప్పడం జరిగింది. చాలామంది కొంతమంది విద్యార్థులు అడ్వర్స్గా మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. సార్ మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమా ఏంది అది ఇది అని కూడా కొంతమంది బాధతో పెట్టినరా ఆవేశంగా పెట్టినా మనకు తెలియదు. కానీ ఏదేమైనా ఇప్పుడు జీవో 29 కానీ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ సంబంధించి జీవో 96 మీద కూడా వాడి యొక్క వ్యాలిడిటీని తేల్చకుండానే అవి వ్యాలిడా కాదనే అంశాల్లోకి వెళ్ళకుండానే గౌరవ హైకోర్టు నిన్న దాదాపు అన్ని పిటిషన్లు డిస్మిస్ చేయడం జరిగింది. దీంతో గ్రూప్ 1 నియామకాల రిజల్ట్స్ వాటి మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చడానికి మార్గము సుగమమైనట్లుగా చెప్పొచ్చు. మరి ఎందుకంటే మరి ఇప్పుడు పిటిషనర్స్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా వెళ్ళరా అనేది మళ్ళీ పిటిషనర్ యొక్క వాళ్ళ ఇష్టము. ఎందుకంటే ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా మనకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయం కోసం వెళ్ళడం అనేది ఒక ఫండమెంటల్ రైట్. వాళ్ళు వెళ్తే మరి ఇప్పుడు ఇచ్చిన హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్తే మరి సుప్రీంకోర్టులో ఏ విధంగా తీర్పు వస్తుంది అనేది మాత్రం మనం చెప్పలేము. మరి ఏదేమైనా ఇప్పుడు జీవో 29 జీవో 55 మీద కూడా నేను చాలా మనకు అంత గతంలో వీడియోలు చేసిన. అంటే ఇక్కడ మెయిన్గా నేను హైకోర్టు ఏ విధంగా చూసిందనే దాని మీద కొంత విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా జీవో 55 కానీ జీవో 29 కానీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి జీవోలు, వేరే ఉద్యోగాలకు సంబంధించినటువంటివి కావు. ఏంటంటే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు పరీక్షలు ఉంటాయి కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అందరు అభ్యర్థులు రాసిన తర్వాత మెయిన్స్కి కోసము ఫిల్టర్ చేసే దానికోసం సంబంధించినటువంటి జీవో 55 జీవో 29. ఇప్పుడు జీవో 55 చెప్పింది గతంలో ఏంటంటే కేటగిరీ వైజ్గా ఇప్పుడు మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ఈ జోన్లలో జోన్స్ 2 జోన్స్ వారీగా ఏ కేటగిరీలో అయితే ఎన్ని పోస్టులు నోటిఫై అయినాయో ఆ కేటగిరీ ఇంటూ 50 మందిని మెయిన్స్కి ఎంపిక చేయడానికి సంబంధించినటువంటి జీవో 55. అయితే మనం 2022లో ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా కొంతమంది జీవో 55ను కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రే ఏంటంటే జీవో 55 అనేది కేటగిరీ వైజ్గా పెడుతున్నారు, మేము లిమిట్ అయిపోతున్నాము, టోటల్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 కనుక పిలిస్తే ఇంకెక్కువ మందికి అభ్యర్థులకు మెయిన్స్ రాసుకునే అవకాశం వస్తుందని చెప్పి జీవో 55ను కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి ఆనాడే 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ మహిళలు హారిజాంటల్ రిజర్వేషన్ ఒక పెద్ద సమస్యగా అదొక ఛాలెంజ్గా చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ గ్రూప్ అంటే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ మీద రిట్ వేయడం జరిగింది. అది కే రోహిత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దాని మీద యూనియన్ ఆఫ్ తెలంగాణ జరిగిన దాని మీద అప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా 2022లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశానుసారము సమాంతరంగా అంటే హారిజాంటల్గా ఇంప్లిమెంట్ చేయాలి, వర్టికల్ పెట్టడానికి వీల్లేదు, వితౌట్ ఇయర్ మార్కింగ్ ఆఫ్ స్లాట్ రోస్టర్. అంటే వాళ్ళకు ప్రత్యేకంగా రోస్టర్లను కేటాయించకుండానే ఈచ్ కేటగిరీలో 33.33% చూడాలి. కానీ ప్రత్యేకంగా రోస్టర్ని కేటాయించడం వల్ల ఆ రోస్టర్లో సెలెక్ట్ అవుతూ ఉన్నారు, తర్వాత జనరల్లో కూడా వస్తున్నారు అనేది పిటిషనర్ యొక్క ఆబ్జెక్షన్. ఆ విధంగా ఏదేమైనా హైకోర్టు 2022-23లో అనేకమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గురుకుల, ఏడబ్ల్యూఏ ఇట్లా అన్ని పోస్టుల మీద ఇవ్వడం జరిగింది. అప్పటికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం దాదాపు 2 సంవత్సరాలు ఎలాంటి నోటిఫికేషన్ల యొక్క ప్రక్రియలు ముందుకు పోలేదు. సరే ఏదేమైనా ఇమీడియట్గా ప్రభుత్వం మారడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత ఉన్నతాధికారులు కానీ ఈ రిక్రూట్మెంట్ మీద ఉన్నటువంటి లీగల్ హర్డిల్స్ని రిజాల్వ్ చేయాలి, ఇమీడియట్గా రిక్రూట్మెంట్స్ను ప్రాసెస్ మొదలు పెట్టాలి.
అదేవిధంగా ఇయర్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి వచ్చింది. కాబట్టి కొంత ఈ హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు సంబంధించి ఒక జీవోఎంఎస్ నెంబర్ 3, జీవోఎంఎస్ నెంబర్ 35 తీసుకొచ్చి సమాంతరంగా అమలు చేస్తూ ఉన్నారు. ఆ జీవోలు వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్స్ కూడా ప్రాసెస్ మొదలైపోయింది. అప్పటికే పరీక్షలు అయిపోయిన వాటికి రిజల్ట్స్ ఇవ్వడము, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇట్లా కొనసాగుతూ ఉన్నది. అయితే ఈ గ్రూప్ 1 నోటిఫికేషను అప్పటికే పేపర్ లీకేజు తదితర కారణాల వల్ల 2 సార్లు రద్దు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ఎందుకంటే 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 503 పోస్టులను గ్రూప్ 1కి నోటిఫై చేశారు. ఇంకొక 60 పోస్టులను కలిపి ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ రివైజ్డ్ అంటే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా అభ్యర్థులు మనం గతంలో చూసినాము. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడాన్ని, తర్వాత ఈ రాంగ్ కీ మీద, ఇంకా మల్టిపుల్ రీజన్స్ కొన్ని అంశాల మీద కేసులుండే, అది హైకోర్టులో డిస్మిస్ అయినాయి, డివిజన్ బెంచ్లో డిస్మిస్ అయినాయి. తర్వాత సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు ఆర్డర్స్లో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి అక్కడ కూడా ఎస్ఎల్పీలు డిస్మిస్ కావడం జరిగింది. అంటే మొత్తంగా ఇప్పుడు జివో 29 సారాంశం ఏంటంటే, జివో 55 ఏమో కేటగిరీ ఇంటూ 50 మంది, జివో 29 ఏంటంటే టోటల్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 మందిని ఎంపిక చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్ కోసం. ఆ ఎంపికైన వాటిలలో 1:50 రేషియోలో ప్రతి కేటగిరీలో ఉన్నారా లేరా అని చూస్తారు. సపోజ్ ఏదైనా కేటగిరీలు అంటే ఏంటిది, ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఏబిసిడిఈ గ్రూపులు, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత స్పోర్ట్స్ కోటా, వీటి మీద 50 మంది వచ్చిందా లేదని చూస్తారు. ఒకవేళ ఏదైనా కేటగిరీలో రానట్లయితే ఎంతమంది అయితే రావాలో అంతమందికి మళ్ళీ మెయిన్స్కి అవకాశం ఇచ్చి దాన్ని ఫైనల్గా ఈ మెయిన్స్ రిజల్ట్స్గా అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్గా ఇచ్చేసి మెయిన్స్ పరీక్ష పెట్టే ప్రయత్నం చేయడమే జివో 29. అయితే అభ్యర్థులు కొంతమంది రిజర్వేషన్ అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే, మేము ఆల్రెడీ ఓపెన్లో కౌంట్ అయినట్టే కదా, మొత్తం పోస్టులు మొత్తం నోటిఫై అయిన పోస్టులు ఇంటూ 50 తీసినప్పుడు మేము దాంట్లో కవర్ అయినామంటే ఓపెన్ పోస్టులు వచ్చేసినాం కదా, మళ్ళీ రిజర్వేషన్కి మాకు అభ్యర్థులను రావాలి, మాకు అన్యాయం జరుగుతుంది అన్నారు. కానీ నేను ఆల్రెడీ గత జివో 29 మీద నేను ఒక వీడియో చేసిన, దానిలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, జివో 29తోని ఇంకా ఎక్కువ మందికి లబ్ధి వచ్చింది, అంటే మెయిన్స్ రాసుకునే అవకాశం వచ్చింది. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇప్పుడు 31,000 మందికి మెయిన్స్కి ఎగ్జామ్కి అర్హత వచ్చింది. ఒకవేళ జివో 55 ప్రకారంగా అయితే 26,000 మంది, 27,000 మంది వచ్చేవాళ్ళు, అంటే దాదాపు ఒక 4,000 మందికి ఎక్కువగా మెయిన్స్ రాసుకునే అవకాశం వచ్చింది. దాంట్లో పెద్ద మొత్తంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వాళ్ళే ఉన్నారని చెప్పేసి కూడా ఆ రోజు కూడా మనం చెప్పడం జరిగింది. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత టీజీపీఎస్ ఇచ్చినటువంటి వెబ్ నోట్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిక్స్లో కూడా మనకు అదే తెలియదు. అంటే మొత్తంగా బీసీ క్యాండిడేట్స్కి, తర్వాత ఎస్సీ ఎస్టీలు కొంత మేరకు వచ్చి ఉండొచ్చు, లేదా 1:50 వరకే ఉండొచ్చు. తర్వాత ఈ కేటగిరీలలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కూడా కానీ, ఈ కేటగిరీలలో మళ్ళీ మహిళలను కూడా 33.33% ఉన్నారా లేరా అని కూడా చూసి రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది. అయితే దీని మీద జివో 29 ఏంది, జివో 29తో ఇప్పుడు హైకోర్టులో జరిగినది అంతా కూడా ఏంటంటే, సపోజ్ షెడ్యూల్ కాస్ట్కు 2,000 మంది రావాలనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను నేను, 1,500 మంది వచ్చారు అనుకోండి, జివో 29 ఇవ్వడం, జివో 55 అయితేనేమో అది ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్గా ఉంది, సైంటిఫిక్గా ఉన్నది. జివో 29 ఇవ్వడం వల్ల మేము 2,000 రావాల్సింది 1,500 ఎలిజిబిలిటీ వచ్చినాము, ఇంకొక 500 మందికి రాలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి కనుక కోర్టుకు మనం చెప్పగలిగితే అప్పుడు జివో 29 మీని కొట్టివేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతున్నది, ఏ సోషల్ కేటగిరీ కానీ, హారిజాంటల్ రిజర్వేషన్ కానీ, వర్టికల్ కానీ కూడా 1:50 కంటే ఎక్కువ ఉన్నారు మెయిన్స్ రాసుకోవడానికి. కాబట్టి ఈ మన గౌరవ హైకోర్టు బాగా సీరియస్గా, అంటే కాన్స్టిట్యూషనల్గా ఎవరికి నష్టం జరగలేదు కాబట్టి అందులో ఇప్పటికే డిలే అయిపోయింది, 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ పిటిషన్ల కంటే ముందున్న కేసులు కొట్టివేయడం జరిగింది, అవి సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. ఇలాంటి పరిస్థితులలో, అంటే ప్రత్యేకమైన పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని జివో 29 కానీ, జివో 96 కూడా వ్యాలిడిటీ మీద చెప్పలేదనేది నా యొక్క అభిప్రాయం. సరే, ఏదేమైనా నెక్స్ట్ ఈ ఫిజికల్ దివ్యాంగులకు సంబంధించినటువంటి కోటా అంశం ఏంటంటే, 2016 పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ 4% రిజర్వేషన్లను వీళ్ళను ఉద్యోగాలలో పెట్టాలని చెప్పేసి, విజువల్ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, తర్వాత ఆర్థో, తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ పెట్టాలని.
అయితే వీళ్ళ దాంట్లో చట్టంలో చెప్పినటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటంటే అంత గతంలోనేమో 3 సబ్సిక్వెంట్ ఇయర్ వరకు బ్యాక్లాగ్ ఉండేది. ఒకవేళ డీ రిజర్వేషన్ చేయాలన్నా ప్రభుత్వం అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ఈసారి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలు ఏం చేశారంటే 1 సంవత్సరం మాత్రమే. అంటే 1 సబ్సిక్వెంట్ ఇయర్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ వరకు మాత్రమే క్యారీ ఫార్వర్డ్. ఒకవేళ అభ్యర్థులు కనుక లేనట్లయితే విజువల్ వాళ్ళు లేకపోతే హియరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు, హియరింగ్ లేకపోతే ఆర్థోకి ఇస్తారు, ఆర్థో లేకపోతే ఎంఆర్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఇంటర్చేంజ్ చేస్తారు, విత్ ఇన్ ద వాళ్ళ మధ్యలోనే ఇంటర్చేంజ్ చేసి భర్తీ చేస్తారు. అంటే ఫస్ట్ ఒక ఇయర్ మాత్రం బ్యాక్లాగ్ క్యారీ ఫార్వర్డ్ అయితే నెక్స్ట్ సబ్సిక్వెంట్ రిక్రూట్మెంట్లో మాత్రం ఇంటర్చేంజ్ చేస్తారు. అప్పుడు కూడా అభ్యర్థులు లేనట్లయితే అదే నోటిఫికేషన్లో జనరల్కి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థులు పిటిషనర్స్ చెప్పింది ఏంటంటే వాళ్ళకు కూడా వితౌట్ ఇయరింగ్ మార్క్ ఉండాలి, వాళ్ళకు ప్రత్యేకంగా రోస్టర్లు పెట్టి అట్లా పెట్టకూడదని చెప్పారు. కానీ అది సాధ్యం కాదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పిహెచ్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎవరనేది తెలియాలి. అదే స్పోర్ట్స్ అనుకోండి వాళ్ళ జీవోలోనే ఉన్నది, అది సమాంతరమే, హారిజాంటలే. స్పోర్ట్స్ పర్సన్ లేకపోతే ఇమీడియట్గా జనరల్కి ఇచ్చేస్తారు. ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ ఎస్సీ ఎస్టీ బీసీలలో కనుక సెలెక్ట్ అయి ఉంటే మళ్ళీ ఆ స్పోర్ట్స్కి ఇచ్చినటువంటి 2 స్లాట్లు కూడా 2% కూడా జనరల్ అయిపోతాయి. అది సమాంతరంగా హారిజాంటల్గా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ మాత్రము ఒక ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది. ఆ చట్టం వల్ల ఇక్కడ దాని మీద ఒక ఇయర్ మాత్రం ఖచ్చితంగా, అంటే ఒక సబ్సిక్వెంట్ రిక్రూట్మెంట్ వరకు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. అది పరిస్థితి. దాని మీద అంటే ఇక మొత్తంగా ఏంటంటే డిలే ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ పిటిషన్స్ ఇట్లా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఇవాళ గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చినట్లుగా నేను భావిస్తున్నా. అన్ని పిటిషన్స్ కూడా డిస్మిస్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ సుప్రీంకోర్టులో మరి ఏం జరుగుతుంది ఏందనేది వారు వెళ్తారా వెళ్ళరా, వెళ్తే కనుక ఏం జరుగుతుందని కూడా మనం వేచి చూడాలి. ఏదేమైనా దాదాపుగా ప్రభుత్వము గౌరవ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కమిషన్ కూడా చెప్పినట్లుగా ఫిబ్రవరి మార్చిలోనే గ్రూప్ 1 నియామకాలు అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే దీని తర్వాత గ్రూప్ 2 భర్తీ చేస్తారు, దీని తర్వాత గ్రూప్ 3 చేస్తారు. ఎందుకంటే ఇక నుంచి అసెండింగ్ ఆర్డర్లో రిక్రూట్మెంట్ చేస్తాము. ఒకవేళ గ్రూప్ 3 ముందు ఫిలప్ చేసి 2 ముందు ఫిలప్ చేస్తే మళ్ళీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయితే ఈ బ్యాక్లాగ్ మిగిలిపోతాం. ఈ డౌన్ మెరిట్ లిస్ట్ సాధ్యం కాలేదు, సాధ్యం చేతలేరు. ఇంకొకటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్లో ఈ రిలింగ్విష్మెంట్ ఆప్షన్ కూడా ఎత్తివేయడం జరిగింది. కాబట్టి అంటే పోస్టులు మిగలకుండా డౌన్ మెరిట్ లిస్టు ఆపరేట్ చేసే అవకాశం కూడా రాకుండా భర్తీ చేయాలని మనకు గౌరవ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించినట్లుగా మనం గతంలో వార్తలు చూసాం. మరి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ విషయానికి వస్తే దాదాపుగా నేను 2012-13 నుంచే ఉమ్మడి రాష్ట్రంలోనే మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరిగింది మా అసోసియేషన్ నుంచి. మళ్ళీ 2015లో కూడా ఎలక్ట్రిసిటీ చైర్మన్ నుంచి గవర్నమెంట్కి ఒక లెటర్ రాయించడం, ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్లు హారిజాంటల్గా అమలు చేయాలని. అప్పుడు మరి ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఏదేమైనా ఈ కోర్టులో ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సీరియస్గానే ముందుకు వెళ్తూ ఉంది. కొంతమంది మిత్రులు విద్యార్థులు ఏంటంటే నా యొక్క వీడియో నచ్చలేదు అనుకోండి, సార్ ఏదో రిజర్వేషన్ వ్యతిరేకం లేకపోతే ఇంకేదో అని కామెంట్ పెడతాను. అట్లేం పెట్టకండి. నేను ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఉన్న విషయాలను స్పష్టంగా నా యొక్క అనుభవం దృష్ట్యా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నా యొక్క వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని విజ్ఞప్తి చేసి, ఇంకా ఎందుకంటే చాలామంది వేల మంది నా యొక్క వ్యూవర్స్ చూస్తున్నప్పటికీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, చేయండి. ఇంకా ఈ గ్రూప్ 1 కానీ ఇంక ఇతరత్ర వాటి మీద గ్రూప్ 1 మెయిన్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా సార్ అని కూడా కొంతమంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఇంకా కొన్ని కేసులు ఎస్టీ రిజర్వేషన్ 6 నుంచి 10% పెంచింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ 2 పిటిషన్లు తప్ప వేరే ఏం పెండింగ్ లేవనే నా అభిప్రాయం. అంటే నాకు తెలిసినంత వరకు ఇంకా పర్సనల్ ఇంకా వేరే ఉన్నాయి, మరి నా దృష్టిలో లేవు. ఈ 2 పిటిషన్లు కూడా ఈ రిక్రూట్మెంట్ మీద నోటిఫికేషన్ల మీద ప్రభావం చూపించేంత కేసులు కాదు. అంటే ఎస్టీ రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూఎస్ కోట కానీ, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కోట 10%, ఎస్టీ రిజర్వేషన్ 10% అమలు జరిగి రిక్రూట్మెంట్ అయిపోయినాక కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ప్రాసెస్ క్లోజ్ అయిన దాంట్లో చాలా సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా ఇంకా కోర్టు ఆర్డర్ వచ్చినప్పటి నుంచి ప్రాస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కోటాలలో ఇప్పుడు సెలెక్ట్ అయితే కనుక అభ్యర్థులకు వాళ్ళకు కూడా ఏం నష్టం ఉండదు అనేది నా యొక్క అంచనా, అభిప్రాయం. నేను చెప్పేదంతా కూడా లీగల్ అనుభవము తర్వాత సామాజిక అనుభవంతో చెప్తునే తప్ప నేను చెప్పిందే కరెక్ట్ అని కూడా కాదు. సరే, ఏదేమైనా గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.